ఎల్ఎస్జీ మళ్లీ కొలాప్స్ అయింది. బ్యాటింగ్లో కూడా బౌలింగ్లో కూడా. ఒక సైడ్ ఆర్సీబీ అగ్రెసివ్ ఇంటెంట్ చూపించింది. మ్యాచ్ స్టార్ట్ నుండి ఎండ్ వరకు కంట్రోల్ వదలలేదు. మరి ఎగ్జాక్ట్గా మ్యాచ్లో ఏమి జరిగింది? ఆర్సీబీ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసింది. చిన్నస్వామి పిచ్ బ్యాటింగ్కి మంచిది అని అందరికీ తెలుసు. కానీ ఆర్సీబీ ప్లాన్ క్లియర్గా ఉంది, ఎర్లీ వికెట్స్ తీసుకోవాలి అని. ఎల్ఎస్జీ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యాక పవర్ ప్లేలో డీసెంట్ స్టార్ట్ ఇచ్చారు. 6 ఓవర్స్లో 35/1. స్లోగా కానీ స్టేబుల్గా ప్రొసీడ్ అయ్యారు. మిచెల్ మార్ష్ యాంకర్ రోల్ తీసుకుని ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేశాడు. 32 బాల్స్లో 40 రన్స్ చేసి ఒక్క సైడ్ హోల్డ్ చేశాడు. ఎయిడెన్ మార్క్రమ్ క్విక్గా 12 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక్కడే ప్రెజర్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ రిషబ్ పంత్ కెప్టెన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కానీ 6 బాల్స్లో జస్ట్ 1 రన్, స్ట్రైక్ రొటేట్ కూడా చేయలేదు. ఆ మూమెంట్ నుండి ఇన్నింగ్స్ మొమెంటం బ్రేక్ అయింది. నికోలస్ పూరన్ కూడా ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ ఇవ్వలేక 7 బాల్స్లో 1 రన్తో అవుట్ అయ్యాడు. ఎల్ఎస్జీ మిడిల్ ఆర్డర్ సడన్గా కొలాప్స్ అయింది. ఇక్కడ ఆయుష్ బడోని ఎంట్రీ ఇచ్చాడు. 24 బాల్స్లో 38 రన్స్తో ఇన్నింగ్స్ని స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేశాడు. స్ట్రైక్ రేట్ 158. కానీ సపోర్ట్ లేకపోవడం వల్లనే ప్రెజర్ పెరిగింది. ముకుల్ చౌదరి మళ్లీ ఒకసారి ఇంపాక్ట్ చూపించాడు. 28 బాల్స్లో 39 రన్స్, 3 4s 2 6s. క్రూషియల్ స్టేజ్లో రన్స్ యాడ్ చేశాడు. కానీ పార్ట్నర్షిప్స్ లేకపోవడం ఎల్ఎస్జీకి బిగ్గెస్ట్ ప్రాబ్లం అయింది. అబ్దుల్ సమాద్ 0, మహ్మద్ షమీ 0. టెయిలెండ్లో కాంట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల ఫైనల్గా ఎల్ఎస్జీ 146 ఆల్అవుట్ అయింది 20 ఓవర్స్లో. ఆర్సీబీ బౌలింగ్ సైడ్ చూస్తే కంప్లీట్ డామినేషన్. రాసిక్ సలాం స్టాండౌట్ పర్ఫార్మర్. 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 4 వికెట్స్. మిడిల్ ఆర్డర్ని కంప్లీట్గా బ్రేక్ చేశాడు. భువనేశ్వర్ కుమార్ కంట్రోల్తో బౌలింగ్ చేసి 4 ఓవర్స్లో 27 రన్స్ 3 వికెట్స్. టాప్ ఆర్డర్ని ప్రెషర్లో పెట్టాడు. జాష్ హేజల్వుడ్ టైట్ స్పెల్స్తో 4 ఓవర్స్లో 20 రన్స్ 1 వికెట్. ఎకానమీ మ్యాచ్ని కంట్రోల్ చేసింది. కృణల్ పాండ్యా 2 వికెట్స్ తీశాడు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. సుయాష్ శర్మ వికెట్ లేకుండా రన్స్ ఇచ్చాడు. ఓవరాల్గా ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చూపించింది. ప్లాన్ క్లియర్గా వర్క్ అయింది. ఇప్పుడు చేస్. టార్గెట్ 147. చిన్నస్వామిలో ఇది ఈజీ చేస్ అని అందరికీ తెలుసు. కానీ స్టార్టింగ్లో వికెట్లు పడితే ప్రెషర్ క్రియేట్ అవ్వచ్చు. ఫిల్ సాల్ట్ క్విక్గా 7 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కానీ అక్కడే విరాట్ కోహ్లీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్లో క్లాస్ ప్లస్ కంట్రోల్ రెండూ కనిపించాయి. 34 బాల్స్లో 49 రన్స్, 6 4s 1 6. స్ట్రైక్ రొటేట్ చేస్తూ, గ్యాప్స్ ఫైండ్ చేస్తూ చేస్ని స్మూత్గా నడిపించాడు. దేవ్దత్ పడిక్కల్ 10 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కానీ రజత్ పతిదార్ కెప్టెన్గా అగ్రెసివ్ ఇంటెంట్ చూపించాడు. 13 బాల్స్లో 27 రన్స్, 3 6sతో మొమెంటం షిఫ్ట్ చేశాడు. జితేష్ శర్మ ఫినిషర్ రోల్లో 9 బాల్స్లో 23 రన్స్, హై స్ట్రైక్ రేట్ 255. మ్యాచ్ని ఆల్మోస్ట్ ఫినిష్ చేశాడు. లాస్ట్లో టిమ్ డేవిడ్ అండ్ రొమారియో షెఫర్డ్ కామ్గా ఫినిష్ చేశారు. ఆర్సీబీ 149/5 15.1 ఓవర్స్లో చేస్ కంప్లీట్ చేసింది. ఆల్మోస్ట్ 5 ఓవర్స్ మిగిలి ఉండగా. ఎల్ఎస్జీ బౌలింగ్ చూస్తే ప్రిన్స్ యాదవ్ 3 వికెట్స్ తీశాడు, కానీ ఎకానమీ ఎక్కువ. ప్రెషర్ సస్టైన్ చేయలేకపోయాడు. ఆవేష్ ఖాన్ 2 వికెట్స్ తీశాడు, డీసెంట్ స్పెల్, కానీ సపోర్ట్ లేకపోయింది. దిగ్వేష్ రథీ 4 ఓవర్స్లో 51 రన్స్, మ్యాచ్ టర్నింగ్ పాయింట్. కంట్రోల్ లేకపోవడం కాస్ట్లీ అయింది. షమీ ఇంపాక్ట్ ఇవ్వలేక రన్స్ ఇచ్చాడు. జార్జ్ లిండే కూడా మేజర్ ఎఫెక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. ఓవరాల్గా ఎల్ఎస్జీ బౌలింగ్ యూనిట్ కన్సిస్టెన్సీ చూపించలేదు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ చూస్తే నంబర్ 1 రిషబ్ పంత్ అండ్ పూరన్ క్విక్ వికెట్స్, మిడిల్ ఆర్డర్ కొలాప్స్ స్టార్ట్ అయింది. నంబర్ 2 రాసిక్ సలాం స్పెల్ 4 వికెట్స్తో ఇన్నింగ్స్ బ్యాక్ బోన్ బ్రేక్ చేశాడు. నంబర్ 3 కోహ్లీ కామ్ ఇన్నింగ్స్, చేస్ని ప్రెషర్ లేకుండా ఫినిష్ చేశాడు. నంబర్ 4 రజత్ పతిదార్ అగ్రెసివ్ క్యామియో, మొమెంటం కంప్లీట్గా ఆర్సీబీ సైడ్కి తీసుకెళ్లాడు. మ్యాచ్ రిజల్ట్తో పాయింట్స్ టేబుల్ ఇంపాక్ట్ చూస్తే ఆర్సీబీ టాప్ పొజిషన్కి వెళ్లి 5 మ్యాచెస్లో 4 విన్స్తో స్ట్రాంగ్గా నిలిచింది. నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ అయింది. ఎల్ఎస్జీ మళ్లీ మిడిల్లో స్టక్ అయింది. 5 మ్యాచెస్లో 2 విన్స్ 3 లాసెస్. కన్సిస్టెన్సీ బిగ్గెస్ట్ ఇష్యూగా మారింది. ఈ మ్యాచ్ క్లియర్గా చూపించింది, ఒక టీం అగ్రెసివ్ ఇంటెంట్తో ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా డామినేట్ చేస్తుందో, ఇంకో టీం కొలాప్స్ అయితే మ్యాచ్ ఎలా స్లిప్ అయిపోతుందో. ఆర్సీబీ ఇప్పుడు టైటిల్ కంటెండర్లా కనిపిస్తోంది. ఎల్ఎస్జీకి ఇమీడియట్ కమ్బ్యాక్ అవసరం. నెక్స్ట్ మ్యాచెస్లో ఈ 2 టీమ్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయో చూడాలి. కానీ ఈ రోజు మాత్రం కంప్లీట్ డామినేషన్ ఆర్సీబీ.